మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా భక్తుల రద్దీని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక బోనాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల ద్వారా నిఘాను పటిష్టం చేశారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి బోనాల్లో ఈ తరహా టెక్నాలజీని హైదరాబాద్ పోలీసులు వినియోగిస్తూ ఉన్నారు. దీని ద్వారా భక్తులు ఎంతమంది అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, మరోవైపు ఇదే కాకుండా ఇందులో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసే వెసులుబాటు అయితే కనిపిస్తుంది. అసలు ఇదంతా కూడా ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఈ మొత్తం వ్యవస్థను మానిటరింగ్ చేసేటటువంటి సిబ్బంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు చెప్పండి, ఫేస్ రికగ్నిషన్ మానిటరింగ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది? సార్, ఇది ఫుల్ ఏఐ టెక్నాలజీ సార్. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ అండ్ ఫస్ట్ టైం ఇన్ బోనాలు. మేము తెలంగాణ పోలీస్తో కొలాబరేషన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ టైం ఏఐ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే దీంట్లో క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, లోపల ఎంట్రీ ఎగ్జిట్ కౌంట్ ఉంటుంది, లోపల ఎంత ప్రెషర్ పడుతుందో దానివల్ల ఎంత ఫ్లో డిస్టర్బ్ అవుతుందో అది ఉంటుంది. ప్లస్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్తో ఎగ్జిస్టింగ్ పిక్ పాకెటర్స్ కానీ క్రిమినల్స్ కానీ ఆ డేటాబేస్ మొత్తం మేము ఫెచ్ చేసుకొని క్రిమినల్ని ఐడెంటిఫై చేసి మేము ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఆన్ ద స్పాట్ ఇన్ఫామ్ చేస్తాం సార్. టైమింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఇప్పుడు ఏ ఫ్లోలో నడుస్తుందో గ్రాఫ్ కూడా ఏ వీక్ పీక్ వాల్యూమ్లో ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ మంది తగ్గుతున్నారు. దీనివల్ల పోలీసు వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ టైం ఎలాగా ఎంత క్రౌడ్ని ఎలా మేనేజ్ చేయాలి. టోటల్ కౌంట్ చూడండి 21,489 చూపిస్తుంది. దీంట్లో చూస్తే ఏమొచ్చి క్రౌడ్ ఎలా ఫ్లో అవుతుంది, క్రౌడ్ ఎక్కడైనా ఆగుతుందా, ఈ ఆగడం వల్ల లోపల ఎంట్రీకి ఇబ్బంది అవుతుందా, ఎంట్రీ చూసుకుంటే అక్కడ మీరు చూడండి ఎగ్జిట్, అది ఎగ్జిట్ ఫ్రీ ఫ్లో అవుతుందా లేదా. ఎగ్జిట్తో పాటు గ్రీన్ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ద్వారా ఫేషియల్ రికగ్నిషన్స్తో ఎగ్జిస్టింగ్ క్రిమినల్స్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పటిదాకా ఈ రికగ్నిషన్ వ్యవస్థ ద్వారా ఎవరైనా ఐడెంటిఫై చేశారా? పోలీసులకు సమాచారం ఏమైనా ఇవ్వగలిగారా? సార్, అది కొన్ని ఐడెంటిఫై చేసాం, మనం డిస్క్లోజ్ చేయకూడదు. అది పోలీసు వాళ్ళకి కేసు ఇచ్చిన తర్వాత వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సార్. ఈ వ్యవస్థ అంతా ఎలా పనిచేస్తుంది? నార్మల్ కెమెరాలకి ఇవన్నీ అనుసంధానం అయి ఉంటాయా? మా టెక్నాలజీ సార్ BYC ఏఐ కంపెనీ, ఫస్ట్ ఏఐ కంపెనీ ఆఫ్ తెలంగాణ. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసి మేము కోడ్ని డిప్లాయ్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మీరు బయట ఏదైతే స్పెషల్ కెమెరాస్ ఏమీ పెట్టలేదు, ఉన్న CCTV కెమెరాతోనే మేము ఇది కోడ్ రన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణలోనూ, అది కూడా బోనాల్లో ఈ తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ కూడా ప్రధానంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది ఉప కమాండ్ కంట్రోల్ సెంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా కెమెరాలను ఏర్పాటు చేసి ఈ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎంత మేర రద్దీ ఉంది అనే అంశాల గురించి ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి కూడా సూచనలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కొంతమంది అనుమానితులను సైతం ఇప్పటికే గుర్తించినట్టుగా కూడా చెప్పారు. ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా, వ్యవస్థ ద్వారా కొంతమంది అనుమానితులను, ఆ తర్వాత నేర చరిత్ర కలిగిన వాళ్ళని కూడా ఇప్పటికే గుర్తించామంటూ కూడా చెప్పారు. సో ఆ వివరాలను డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి సో ఆ వివరాలను ఇప్పటికే పోలీసులకు వెల్లడించారు. సో మొత్తానికి బోనాలు మాత్రం ప్రశాంతవాద వాతావరణంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ క్యూ లైన్లు అనేది కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నాయి. మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి శశి, ABN ఆంధ్రజ్యోతి.